హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా రాష్ట్ర ప్రభుత్వం కల్పించబోతుంది. దీని యొక్క మరిన్ని వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వివిధ రాష్ట్రాల్లో, దేశాల్లో అమలవుతున్న ఆరోగ్య బీమా విధానాలను పరిశీలించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హైబ్రిడ్ విధానంలో ప్రజలందరికీ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని సూచించారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా స్పందించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2,500 కోట్ల రూపాయలను బీమా కంపెనీలకు ప్రీమియం చెల్లించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనాభాకు, అంటే 1,60,00,000 కుటుంబాలకు స్వయాన 25 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించనుంది. మరియు ఇంతేగాక 2,50,000 వరకు బీమా సంస్థల ద్వారా వైద్యం, 2,50,000 రూపాయలు దాటితే ఎన్టీఆర్ ట్రస్ట్ పరిధిలో ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వైద్యం అందించనుంది. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తుంది. వీరంతా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కార్డును కూడా కలిగి ఉంటారు. ఈ హైబ్రిడ్ బీమా పాలసీ విధానం ఎప్పటి నుంచి అమలవుతుందనే విషయంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారు. దేశంలో కొంతమంది వ్యక్తులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడ అమలవుతున్న విధానాలపై సీఎంకు త్వరలోనే నివేదిక ఇవ్వనున్నారు. మొత్తంగా ఆరోగ్య బీమా విషయంలో 80% పనులు పూర్తయ్యాయి. నిబంధనలు సిద్ధం చేశాక వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే అధికారులు టెండర్లకు వెళ్తారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రజలంతా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారు.